చిత్తూరు జిల్లా కుప్పంలో 5 ఆర్టీసీ కొత్త బస్సులను ప్రారంభించారు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. డీజిల్ రేట్లు తగ్గినా కూడా బస్సు ఛార్జీలు పెంచిన ఘనత జగన్దన్నారు. శాఖలో ఏదైనా అవినీతి జరిగి ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కుప్పం బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 5 ఏళ్లలో ఎన్ని వీలైతే అన్ని విద్యుత్ బస్సులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంతో ఏపీఎస్ఆర్టీసీని 100% విలీనం చేసేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి రాంప్రసాద్. కుప్పం ప్రజల యొక్క కళ్ళల్లో ఆనందం చూసేదానికి ఏ విధమైన చర్యలు చేపడితే రాబోయే 5 సంవత్సరాల్లో దిగ్విజయంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయవచ్చో ఆ కార్యక్రమాలన్నీ ఎలాగ చేపడతామో నిన్న ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో మీ అందరికీ వివరించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ సమావేశంలో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు కుప్పం నియోజకవర్గంలో చేపడుతున్నాం. రాష్ట్ర రవాణా మంత్రిగా ఇక్కడ ఈ సమావేశంలో నేను కొన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అజెండా మీ అందరికీ తెలుసు. ఏ విధమైన సేవలు అందిస్తే ప్రజలు సంతోషంగా ఉంటారో, ప్రజలకు మెరుగుగా అలాగే అందుబాటులోకి తెచ్చేదానికి ప్రయత్నించే ఉద్దేశంతో కుప్పం బస్టాండ్ ఏదైతే ఉందో ఆ బస్టాండ్ను రాబోయే కాలంలో దేశంలోనే అత్యున్నతమైన ప్రమాణాలతో ఈ బస్టాండ్ అంటే సార్కి ఎంతో ఇష్టమైన ఐటీ సెక్టర్లో ఏ విధంగా పెద్ద పెద్ద నగరాల్లో ఉంటుందో ఆ విధంగా అన్ని విధాల అందుబాటులో తెచ్చే విధంగా ఇక్కడ నిర్మించేదానికి నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర అధికారులతో ఇక్కడికి రావడం, ఇక్కడున్న స్థలాన్ని అలాగే పాత బస్టాండ్ గ్యారేజీని సందర్శించడం జరుగుతూ ఉంది. ఇక్కడ నిర్మించబోయే బస్టాండ్ డిపిఆర్ను రెడీ చేసి త్వరలోనే ఒక 4-5 ప్లాన్లు తీసుకొని వచ్చి ఏదైతే ప్రజలకు బాగుంటుందో, ఎక్కడా లేని విధంగా నిర్మాణం చేస్తే ప్రజల యొక్క మన్ననలు పొందుతాము. ఆ విధంగా కుప్పం బస్టాండ్ తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాబోయే కాలంలో.